నమస్తే న్యూ డే న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. కష్టమైన ఇష్టంగా పనిచేస్తున్నా అని పరిష్కరిస్తాం సీఎం చంద్రబాబు. శ్రీలంక అధ్యక్షుడు అనుర కుమార దిశానాయకేతో సంయుక్త విలేకరుల సమావేశంలో ప్రధాని మోదీ. ప్రధాని మోదీ కొలంబో పర్యటన సందర్భంగా భారతదేశం మరియు శ్రీలంక చారిత్రాత్మక రక్షణ సహకార ఒప్పందంపై సంతకం చేశాయి. వారి మొదటి అధికారిక సైనిక ఒప్పందం ట్రీమ్ కోమలిని ప్రాంతీయ ఇంధన కేంద్రంగా అభివృద్ధి చేయడానికి రెండు దేశాలు అంగీకరించాయి మరియు సాంపూర్ సౌర విద్యుత్ ప్రాజెక్టును ప్రారంభించాయి. मैं श्रीलंका के लोगों के धैर्य और साहस की सराहना करता हूं और आज श्रीलंका को वापस प्रगति के पथ पर देखकर हर्ष महसूस कर रहा हूं. भारत के लिए यह गर्व का विषय है कि हमने एक सच्चे पड़ोसी मित्र के रूप में अपने कर्तव्यों का निर्वहन किया है. चाहे 2019 का आतंकी हमला हो, कोविड महामारी हो या हाल में आया आर्थिक संकट, हर कठिन परिस्थिति में हम श्रीलंका के लोगों के साथ खड़े रहे. मुझे महान तमिल संत थिरुवल्लुवर की बात याद आ रही है. उन्होंने कहा था, शेयर करिए याबुल नटपिण आदुपुल वेणेक्करिये याबुल कापू. अर्थात चुनौतियों और शत्रुओं के विरुद्ध एक सच्चे मित्र और उसकी मित्रता की ढाल से बढ़कर और क्या सुरक्षा हो सकती है. फ्रेंड्स, राष्ट्रपति दिशानायक ने अपनी पहली विदेश यात्रा के लिए भारत को चुना था और उनके पहले विदेशी अतिथि बनने का सौभाग्य मुझे मिला है. यह हमारे विशेष संबंधों की गहराई का प्रतीक है. हमारी नेबरहुड फर्स्ट पॉलिसी और विजन महासागर दोनों में श्रीलंका का विशेष स्थान है. पिछले 4 महीनों में राष्ट्रपति दिशानायक की भारत यात्रा के बाद से हमारे सहयोग में उल्लेखनीय प्रगति हुई है. सामपूर सोलर पावर प्लांट से श्रीलंका की ऊर्जा सुविधा में मदद मिलेगी. मल्टी प्रोडक्ट पाइपलाइन के निर्माण और त्रिंकोमाली को ऊर्जा हब के रूप में विकसित किए जाने के लिए जो समझौता हुआ है, उसका लाभ श्रीलंका के सभी लोगों को मिलेगा. दोनों देशों के बीच ग्रिड इंटरकनेक्टिविटी समझौते से श्रीलंका के लिए बिजली एक्सपोर्ट करने के विकल्प खुलेंगे. मुझे खुशी है कि आज श्रीलंका में धार्मिक स्थलों के लिए 5000 सोलर रूफटॉप सिस्टम का उद्घाटन किया जाएगा. श्रीलंका यूनिक डिजिटल आइडेंटिटी प्रोजेक्ट में भी हम सहयोग करेंगे. జగ్జీవన్ రామ్ స్ఫూర్తితో కూటమి ప్రభుత్వం పనిచేస్తోందని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. రాష్ట్ర అభివృద్ధికి ఎప్పటికప్పుడు కొత్త ఆలోచనలు చేస్తున్నామని తెలిపారు. ఇవాల్టి రోజుల్లో సెల్ ఫోన్ అందరికీ అత్యవసర వస్తువుగా మారిందన్నారు. మహిళల కోసం డాక్టర్ సంఘాలు తీసుకొచ్చామని గుర్తు చేశారు. మొట్టమొదటి దీపం పథకం తీసుకొచ్చిన పార్టీ తెలుగుదేశం అని చెప్పారు.
ఎన్టీఆర్ జిల్లా ముప్పాలలో ఏర్పాటు చేసిన బాబు జగ్జీవన్ రామ్ జయంతి వేడుకల్లో ఆయన పాల్గొని మాట్లాడారు. స్వర్ణాంధ్రప్రదేశ్లో 2047కి 55 లక్షల రూపాయలు తలసరి ఆదాయం. ఈ రోజు 2,90,000 ఉంటే దీన్ని 23 ఏళ్లలో దగ్గర 20 రెట్లు 15 రెట్లు పెరిగే అవకాశం ఉంటుంది. అది సాధ్యమా అంటే సాధ్యం. దానికి కార్యాచరణ ప్రణాళిక తయారు చేస్తున్నాం. అదే సమయంలో ఇది కొంతమందికి ఆదాయం వచ్చి చాలా మంది నిరుపేదలుగా ఉండడానికి వీలు లేదు. అందుకే చాలా రోజులు మదనపడ్డాను. ప్రభుత్వం అనేక కార్యక్రమాలు ఇస్తున్నాం. మొన్నే పేదల సేవలో నెల మొదటి తారీఖున పింఛన్లు ఇచ్చాను. ఈ రోజు మీరు చూస్తే 4,000 రూపాయలు పింఛనిచ్చే ప్రభుత్వం భారతదేశంలో ఒక్క ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తప్ప ఎక్కడా లేదు. ఇక్కడుండే ఎన్డీఏ ప్రభుత్వం ఇస్తున్నాం. దివ్యాంగులకు 6,000 రూపాయలు ఇస్తున్నాం. ఒకప్పుడు 500 నేనే చేశాను. మళ్ళీ ఈ రోజు వస్తే తర్వాత వచ్చిన తర్వాత 3,000 చేశాను. ఈ రోజు 6,000 రూపాయలు చేసే పరిస్థితికి వచ్చాం. ఎవరైనా కిడ్నీ పేషెంట్లు గాని లేకపోతే కొంతమంది లెప్రసీ పేషెంట్లు ఉంటే వాళ్లకు 10,000 ఇస్తున్నాం. బెడ్ కి పరిమితమైనటువంటి వ్యక్తులకి కుటుంబ సభ్యుల్ని కొంతవరకు ఆదుకోవాలని 15,000 రూపాయలు ఇస్తున్నాం. మీరు చరిత్రలో ఎప్పుడన్నా ఎవ్వరు ఈ వారిగా ఇచ్చింది లేదు. మానవతా దృక్పథంతో పనిచేసే ప్రభుత్వం ఈ ఎన్డీఏ ప్రభుత్వం అని చెప్పి మరొక్కసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. అదే సమయంలో మీరు ఒకసారి ఆలోచిస్తే 33,000 కోట్ల రూపాయలు డీబీటీ ద్వారా నెలవారీగా మీకు డబ్బులు పంపిస్తున్నా. ఇవి కాకుండా అన్నా క్యాంటీన్ ఉంది. ఇది కాకుండా రేపే డిఎస్సి పెడుతున్నాం. ఇవి కాకుండా ఎస్సీలకు ఎస్టీలకు బీసీలకు మైనారిటీ సోదరులకి అనేక కార్యక్రమాలని లోన్స్ ఇవ్వడం స్వయం ఉపాధి కల్పించడం అనేక కార్యక్రమాలు చేస్తున్నాం. దీపం 2 ఇచ్చాం. రేపు మే నెలలో మళ్ళీ అందరికి చెప్తున్నా తల్లికి వందనం కింద ఎంతమంది పిల్లలుంటే అంతమంది పిల్లలకి ఇస్తాం. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సాంఘిక సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో శనివారం ఉదయం భారతదేశ మాజీ ఉప ప్రధాని సమతావాది డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ 118వ జయంతి వేడుకలు అరసవిల్లి మిల్లు జంక్షన్ కూడలిలో ఘనంగా జరిగాయి. కార్యక్రమంలో ముందుగా అరసవిల్లి మిల్లు జంక్షన్ కూడలిలో కాస్య విగ్రహాన్ని కేంద్ర పౌర విమానాశ్రయ శాఖ మాత్యులు కింజరాపు రామ్మోహన్ నాయుడు, గౌరవ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు, జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పున్కర్, శ్రీకాకుళం శాసనసభ్యులు గొండు శంకర్ కలిసి ఆవిష్కరించారు. అనంతరం ఏర్పాటు చేసిన సభలో జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. కార్యక్రమంలో కేంద్ర పౌర విమానాశ్రయ శాఖ మాత్యులు కింజరాపు రామ్మోహన్ నాయుడు మాట్లాడుతూ డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ 118వ జయంతి వేడుకలలో పాల్గొన్న వారికి శుభాకాంక్షలు తెలిపారు. శ్రీకాకుళంలో అభివృద్ధి జగ్జీవన్ రామ్ జయంతి రోజు నుండి మరింత వేగవంతం అవుతాయన్నారు. దేశానికి ఉప ప్రధానిగా ఆయన చేసిన సేవలు, అప్పటి చట్టాలు వివక్ష లేని సమాజం ఏర్పాటు చేసిన మహనీయులు బాబు జగ్జీవన్ రామ్ అన్నారు. రక్షణ శాఖకు మంత్రిగా కీలకమైన నిర్ణయాలు తీసుకున్నారన్నారు. దేశం కోసం సమాజం కోసం ఏమైనా చేయడానికి తనకి విద్య అవసరమని గుర్తించిన మహనీయులు అని తెలిపారు. జగ్జీవన్ రామ్ ఆశయ సాధనలో అందరూ ముందుకు సాగి పిల్లలకి మంచి విద్యను అందించాలన్నారు. రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు మాట్లాడుతూ శ్రీకాకుళంలో పట్టణంలో బాబు జగ్జీవన్ రామ్ కాస్య ఆవిష్కరించడం చాలా సంతోషం కలిగిస్తుందన్నారు. ఏప్రిల్ నెలలో 3 ప్రముఖ నాయకులు పుట్టడం మనందరికీ మంచి అదృష్టమన్నారు. 11వ తేదీన బీసీ భవనం ప్రారంభం కానుందన్నారు. ఆదర్శాలను అవగాహన చేసుకొని ముందుకు సాగాలని, ఈ కార్యక్రమం ఒక పండగ వాతావరణంలో జరుపుకోవడానికి ముఖ్యమంత్రి కారణమన్నారు. ప్రతి ఒక్కరికి స్వాతంత్ర ఫలాలు అందే దిశగా కూటమి ప్రభుత్వం కృషి చేస్తున్నామన్నారు. జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పున్కర్ మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఆదేశాల మేరకు ఈ కార్యక్రమం ఈరోజు చేసుకోవడం చాలా సంతోషంగా ఉందన్నారు. అలాగే ఈరోజు కాస్య విగ్రహాన్ని ఆవిష్కరించుకోవడం మంచి పరిణామమన్నారు. అలాగే ప్రభుత్వం బీసీలకు అందిస్తున్న సంక్షేమ అభివృద్ధి పథకాలు వివరించారు. సభకు అధ్యక్షత వహించిన శ్రీకాకుళం శాసనసభ్యులు గొండు శంకర్ మాట్లాడుతూ సమతావాది డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ 118వ జయంతి వేడుకలు కాస్య విగ్రహం ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొనడం చాలా ఆనందంగా ఉందన్నారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం బీసీలకు పెద్దపీట వేస్తోందన్నారు. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్ ఖాన్, రెవెన్యూ డివిజనల్ అధికారి సాయి ప్రత్యూష, మున్సిపల్ కార్పొరేషన్ డివివిఎస్ ప్రసాదరావు, శ్రీకాకుళం తహసీల్దార్ గణపతి, మాజీ మున్సిపల్ చైర్మన్ పైడిశెట్టి జయంతి, అరవల రవీంద్ర, దళిత నాయకులు టైక్వాండో శ్రీను, కల్లేపల్లి రాంగోపాల్, కంటవేణు, ఎస్వి రమణ,
మాదిగ బోసు మన్మథరావు, బోనాల అప్పారావు తదితరులు పాల్గొన్నారు. నిర్ణయించేది ఎడ్యుకేషన్, చదువు. అటువంటి చదువు ప్రతి ఒక్కరికి కూడా అవకాశం మనం సమాజంగా మనం అందరూ కూడా బాధ్యత తీసుకొని అందించాలి. ఈరోజు ఐఏఎస్ లాంటి పొజిషన్లు కూడా మీరు చూస్తే టాప్ ర్యాంకర్స్ డిసేబుల్డ్ కేటగిరీ నుంచి ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు. అంటే నెంబర్ 1 ర్యాంకు కూడా దివ్యాంగుల వారు ఈ రోజు ఆ ర్యాంకు కొట్టే పరిస్థితుల్లో ఉన్నారు. వాళ్ళకి కావాల్సినటువంటి ప్లాట్ఫామ్ ఇవ్వాలి, వాళ్ళకి సరి సమానమైనటువంటి అవకాశాలు మనం కల్పించాలి. అది అందించగలిగితే వాళ్ళలో అదనంగా ఉండేటటువంటి క్వాలిటీస్, వాళ్ళకు కూడా తెలియనటువంటి క్వాలిటీస్ ద్వారా వాళ్ళు కూడా ముందుకు వెళ్లే అవకాశం. ఈ యొక్క పరికరాలు ఆ పిల్లలందరూ కూడా చక్కగా సద్వినియోగం చేసుకుని వాళ్ళకి మంచి భవిష్యత్తు కోసం ప్రతి ఒక్కరు కూడా చదువుని ఎక్కడ కూడా నిరంతరాయంగా ముందుకు నడిపించుకునే అవకాశం కల్పిస్తారని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. తల్లిదండ్రులు కూడా ప్రోత్సహించండి. ఈ పరికరాలు చక్కగా వినియోగించుకునే అవసరం పరిస్థితుల్లో మీరందరూ కూడా ఉంచాలి. ఈ రోజు తీసుకున్నాం ఏదో 2 రోజులు 3 రోజులు వాడమని కాకుండా పూర్తిగా మీరు కూడా ఎంత ప్రాధాన్యతతో ఈ కార్యక్రమం చేస్తున్నామో పిల్లలకి అవి అందించి ఆ పరికరాలు ఉపయోగంలో తీసుకొని రావడానికి తల్లిదండ్రుల తాలూకా పాత్ర ముఖ్యమైనటువంటిది కాబట్టి వాళ్ళు కూడా సహకరించాలని కోరుతున్నాను. ప్రభుత్వం ద్వారా ఇప్పుడే చెప్పారు కలెక్టర్ గారు, భవితా సెంటర్స్ కూడా చిల్డ్రన్ విత్ స్పెషల్ నీడ్స్ కి మనం చేశాం. సుమారు 30 ఉన్నాయి. ఇంకా తాలూకా సెంటర్స్ మనం పెంచుకోగలిగితే మరిన్ని పిల్లలకి కూడా ప్రభుత్వం నుంచి మరింత సహకారం అందించే అవకాశం మనకు కలుగుతుంది. దాని మీద కూడా ప్రత్యేక దృష్టి పెడతాం. అలాగే మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎక్కడికక్కడ ఉన్నటువంటి దివ్యాంగులందరినీ కూడా చూసి సాధారణంగా వాళ్ళు కూడా ప్రభుత్వంతో ఎక్కడైనా ఇబ్బందులు ఉంటే వాళ్ళు ప్రతి సోమవారం కూడా మరి గ్రీవెన్స్ కోసం కలెక్టరేట్ దగ్గరికి వెళ్తున్నారు. ఆ పరిస్థితి చూశారు. దివ్యాంగులు కూడా సాధారణ వాళ్ళందరితో కూడా వస్తే చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఎండలో ఉండడం కానీ, లైన్లో రోజంతా వెయిట్ చేయడం కానీ ఇలా ఇబ్బంది పడుతూ వాళ్ళు రావాలంటే మళ్ళీ వాళ్ళకి తోడుగా ఎవరో రావాలి, దూర ప్రాంతం నుంచి రావాలంటే ఖర్చు పెట్టి మరి రావాలి, పని అవుతుందో లేదో తెలియనటువంటి. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి జయంతి అంటే ఏప్రిల్ నెలలో 3 మహనీయుల్ని మనందరం స్మరించుకునే అవకాశం ఉన్నటువంటి నెల. అందులో నేను చాలా అదృష్టవంతులను. ఈ జిల్లాకి చాలా మంది ప్రాతినిధ్యం వహించారు, చాలా మంది పెద్ద పెద్ద పదవులు కూడా అనుభవించారు. కానీ ఈ విగ్రహాల మీద ఎవ్వరు కూడా దృష్టి పెట్టలేదు. నేను ఆ రోజు బీసీ మంత్రిగా జ్యోతిబా పూలే ప్లేస్ ఒకటి ఎలక్ట్ చేసి నేనే విగ్రహం ఇచ్చి బ్రహ్మాండంగా పెట్టాం. మళ్ళీ మన ఆధ్వర్యంలోనే ఈరోజు జగజ్జీవన్ రావు గారి యొక్క కాంస్య విగ్రహాన్ని ఏర్పాటు చేసి మనం ఈరోజు అవకాశం ఇచ్చాం. అదేవిధంగా రేపు 14వ తారీఖున బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క కాంస్య విగ్రహం, అందులో మా ప్రమేయం లేదు, దళిత నాయకులకే ఆ బాధ్యత అప్పచెప్పాం. డబ్బు మేము ఇస్తాం, విగ్రహం కూడా మీరే సెలెక్ట్ చేయండి, ఏది బాగుంటుందే అదే పెట్టాలని. ఈ 3 విగ్రహాలు తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో మేము బాధ్యతగా ఉండేటప్పుడు జరగడం ఒక అదృష్టంగా మేము భావిస్తున్నామని చెప్పి తెలియజేస్తున్నాను. రేపు 11వ తారీఖున పూలే గారి విగ్రహం దండేసి ఆ రోజు నేను బీసీ మంత్రిగా 5 కోట్ల రూపాయలతో బీసీ భవనం మంజూరు చేశాను. 90% పూర్తి చేస్తే దుర్మార్గమైనటువంటి ప్రభుత్వం వంశాధార ప్రాజెక్టు పూర్తి చేయకుండా శ్రీకాకుళం జిల్లా ఎలా అభివృద్ధి చెందుతుందని వామపక్ష నాయకులు, ప్రజా సంఘాలు, సిపిఎం జిల్లా కార్యదర్శి డి గోవిందరావు, సిపిఐ జిల్లా కార్యదర్శి చాపర వెంకటరమణ రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. స్థానిక సుందరయ్య భవనంలో ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం, కౌలు రైతు సంఘం ఆధ్వర్యంలో వంశధార ప్రాజెక్టు పూర్తి చేసి చివర భూముల వరకు 2 పంటలకు నీరు ఇవ్వాలని, వంశధార ఆధునీకరణకు 1500 కోట్లు కేటాయించాలని, పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి చేయాలని రైతు సంఘం జిల్లా కార్యదర్శి కె మోహన్ రావు అధ్యక్షతన రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో వారు మాట్లాడుతూ కేంద్ర రాష్ట్రాల్లో బీజేపీ, టీడీపీ కూటమి అధికారంలో ఉన్నదని, వంశాధార వాటర్ డిస్ట్రిబ్యూషన్ కమిషన్ మనకు అనుకూలంగా తీర్పు ఇచ్చిందని, దానిని కేంద్రం గజెట్ నోటిఫికేషన్ వేయించి నేరేడు వద్ద బ్యారేజ్ ఎందుకు నిర్మించడం లేదని
కేంద్ర పౌర విమానాశ్రయ శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడిని వారు ప్రశ్నించారు. నేరడి బ్యారేజీ నిర్మించకపోతే రిజర్వాయర్కు నీరు రాక ఒక పెద్ద చెరువుగా మిగిలిపోతుందని ఆవేదన వ్యక్తం చేశారు. వంశధార రిజర్వాయర్ ద్వారా చివర భూముల వరకు 2 పంటలకు నీరు ఇస్తే జిల్లాకు సంవత్సరానికి 2,000 కోట్ల రూపాయల ఆదాయం వస్తుందని, తద్వారా ప్రజలు కొనుగోలు శక్తి పెరిగి అనుబంధ పరిశ్రమలు వస్తాయని, వలసలు నివారించబడతాయని, గోదావరి కృష్ణా జిల్లాలతో సమానంగా మన జిల్లా అభివృద్ధి అవుతుందని వారన్నారు. వంశధార రిజర్వాయర్ పూర్తి చేయకుండా అభివృద్ధి కోసం చెప్పడం అంటే అది బూటకమే అని వారన్నారు. సముద్ర తీర ప్రాంతాన్ని కార్పొరేట్ కంపెనీలకు కట్టబెట్టడం ద్వారా అభివృద్ధి జరగదని, నదీ జలాలను వినియోగించడం ద్వారా మాత్రమే అభివృద్ధి జరుగుతుందన్నారు. వంశధార నదిలో సుమారు 1,00,000 క్యూసెక్లు నీరు ప్రవహిస్తుందని, దానిలో మన వాటా 50%. వంశధార ఎడమ కాలు ద్వారా 2,400 క్యూసెక్కులు, కుడి కాలు ద్వారా 800 క్యూసెక్కులు నీరు మాత్రమే ఉపయోగించడం జరుగుతుందని, మిగిలిన నీరు వృధాగా పోతుందని ఆవేదన వ్యక్తం చేశారు. పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి చేయాలని, జరిగే పోరాటాలకు రైతులు సన్నద్ధం కావాలని రౌండ్ టేబుల్ సమావేశం పిలుపునిచ్చింది. ఏప్రిల్ 25వ తేదీన కలెక్టర్ కార్యాలయం వద్ద ధర్నా చేయాలని రౌండ్ టేబుల్ సమావేశం ఏకగ్రీవంగా తీర్మానం చేసింది. ఈ సమావేశంలో కౌలు రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు వెలమల రమణ, రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు పొందూరు చంద్రరావు, సిఐటియు నాయకులు ఎం అల్లు సత్యం, నారాయణపురం కాలువ పోరాట కమిటీ నాయకులు అల్లు సూర్యనారాయణ, పౌర సంక్షేమ సంఘం నాయకులు ఎన్ గోవర్ధన్ రావు, ఏఐవైఎఫ్ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు సంతోష్, శ్రీను, జన విజ్ఞాన వేదిక నాయకులు కొత్తకోట అప్పారావు, ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు పి పవిత్ర, డి చందు, ప్రజా సంఘాల నాయకులు పాల్గొన్నారు. రిజర్వాయర్ పూర్తి చేయకుండా శ్రీకాకుళం అభివృద్ధి అనేది అసాధ్యం. వంశధార నదికి సంబంధించి కానీ రిజర్వాయర్ పూర్తి చేసి శ్రీకాకుళం జిల్లాకి 2 పంటలకు కానీ నీరిస్తే ఈరోజు శ్రీకాకుళం జిల్లాలోన ఈరోజు సంవత్సరానికి 2,000 కోట్ల రూపాయలు ఆదాయం వస్తుంది. తద్వారా ప్రజలు కొనుగోలు శక్తి పెరుగుతుంది, తద్వారా అనుబంధ పరిశ్రమలు వస్తాయి. ఆ విధంగా ఉపాధి వస్తుంది, వలసలు నివారించబడుతుంది. ఈ రోజు కానీ 2 పంటల నీరుకి చివరి భూముల వరకు కానీ నీరిస్తే ఈ శ్రీకాకుళం జిల్లా గోదావరి కృష్ణా జిల్లాలతో సమానంగా అభివృద్ధి అవుద్ది. కానీ ఈ రోజు వంశధారకు సంబంధించి ఈ రోజు అభివృద్ధి అనేది చేయడం లేదు, నిధులు కేటాయించడం లేదు. ఈ రోజు నిధులు కేటాయించడం వల్ల ఈ శ్రీకాకుళం జిల్లా వెనుకబడిపోయి ఉంది. ఈ రోజు గతంలోన మనకు వంశధార ట్రిబ్యునల్ తీర్పిచ్చింది, మీరు నేరడ దగ్గర బ్యారేజ్ నిర్మించుకోండి అని చెప్పి. ఇవాళ కేంద్రంలో బీజేపీ ఉంది, రాష్ట్రంలో ఉంది, తెలుగుదేశం ఉంది, అక్కడ ఒరిస్సాలో బీజేపీ ఉంది, ఈ కూటమి ప్రభుత్వం అధికారంలో ఉంది. మీరు గజెట్ నోటిఫికేషన్ చేసి ఎందుకు నేరడ బ్యారేజ్ నిర్మాణం చేపట్టలేదని చెప్పి మేము కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు గారిని ఇవాళ మేము ప్రశ్నిస్తున్నాం. మీరు వెంటనే గజెట్ నోటిఫికేషన్ కేంద్ర ప్రభుత్వంతో వేయించి అక్కడ నేరడ బ్యారేజ్ నిర్మించి ఇవాళ వంశధార రిజర్వాయర్ మీరు 2 పంటలకి నీరు ఇవ్వాలని కోరుతున్నాం. అది కానీ లేకపోతే ఇవాళ నేరడ బ్యారేజ్ నిర్మాణం జరగకపోతే మొత్తం అదొక పెద్ద చెరువుగా మిగిలిపోతుంది. ఈవేళ అనేక మంది ఆత్మ త్యాగాలతో నిర్మించిన ఈ రిజర్వాయర్ ఒక పెద్ద చెరువుగా మారిపోతుంది. అంతేకాదు ఈరోజు వంశధార బ్యారేజ్ నిర్మించి 50 సంవత్సరాలు పూర్తిగా వస్తుంది. ఈ 50 సంవత్సరాల్లో శిథిలావస్థ వస్తే దశకొచ్చింది. ఏ క్షణంలోనైనా సరే అది కూలిపోయే ప్రమాదం ఉంది. అది కూలిపోతే ఈ శ్రీకాకుళం జిల్లా మరొక 50 సంవత్సరాలు వెనక్కి. ఎందుకు రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్లో 1,500 కోట్ల రూపాయలు ఈ ఆధునీకరణ మీరు కేటాయించలేదు అని చెప్పి మేము ప్రశ్నిస్తున్నాం. ఇవాళ ప్రజలకు మీరు సమాధానం చెప్పాలని చెప్పి కూడా మేము అడుగుతున్నాం. అలాగే ఈరోజు ఆఫ్షోర్ ఉంది, 2007లో ప్రారంభించినారు. ఈరోజు అది నేటికి కూడా 13 కిలోమీటర్లు సైడ్ కాలువ ఇప్పుడు కూడా తవ్వలేని పరిస్థితి. ఇవాళ దానికి నిధులు కేటాయించబడితే పలాసకి తాగునీరు సమస్య ఏర్పడింది. 4 మండలాల్లో ఇవాళ సాగునీటి సమస్య ఇవాళ ఏర్పడింది. అక్కడ ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడతారు. అలాగే నారాయణపురం కాలువ ఆధునీకరణకి నిధులకు 12 కోట్ల బకాయిలు అడుగుతారు. ఇవాళ ఎక్కడ పనులు అక్కడ అడుగుతారు. ఇవాళ నారాయణపురం కాలువ కూడా శిథిల వ్యవస్థలోకి వెళ్ళిపోయే పరిస్థితి ఏర్పడింది. చివరి భూములకి నీరు అనేది రావడం లేదు. అలాగే ముఖ్యమంత్రి గారు వాళ్ళు వచ్చారు, శ్రీకాకుళం జిల్లాకు వచ్చి నేను బోధాలకి 21 కోట్ల రూపాయలు ఇస్తానని చెప్పాడు. అది ప్రకటనకే మిగిలిపోయింది తప్ప ఆచరణకి ఎక్కడ కూడా ఉపయోగం లేదు. ఈ జిల్లాలో పెండింగ్ ప్రాజెక్టులకి ఎందుకు నిధులు కేటాయించడం లేదో మన వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు గారు ప్రజలకు సమాధానం చెప్పాలి. ఇవాళ అభివృద్ధి అంటే నది జలం వినియోగించుకోవడం ద్వారా అభివృద్ధి జరుగుతుంది, ప్రజలు కొనుగోలు శక్తి పెరుగుతుంది తప్ప ఇంకోటి కాదు. అందుకోసం పెండింగ్ ప్రాజెక్టులు సాధనగా
అన్ని సంఘాలతో కలిపి పెద్ద ఎత్తున పోరాటం అనేది చేయాలని నిర్ణయించడం జరిగింది. 25వ తేదీన కలెక్టరేట్ వద్ద ధర్నా కార్యక్రమం, అదేవిధంగా గ్రామాల్లో గ్రామ సభలు, అదేవిధంగా ప్రాజెక్టుల పరిశీలన చేయాలని చెప్పి ఈ రౌండ్ టేబుల్ సమావేశాలు నిర్ణయించారు. దీన్ని జయప్రదం చేయాలని చెప్పి కోరుతున్నాం. భారతదేశ మాజీ ఉప ప్రధాని డాక్టర్ బాబు జగజీవన్ రామ్ 117వ జయంతి సందర్భంగా రాజమహేంద్రనగర కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి చేపల బజార్ వంతెన వద్ద గల బాబు జగజీవన్ రామ్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా తూర్పుగోదావరి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు టీకే విశ్వేశ్వరరెడ్డి మాట్లాడుతూ, బాబు జగజీవన్ రామ్ బీహార్ రాష్ట్రం భోజపురి జిల్లా చెద్వా గ్రామంలో 1908 ఏప్రిల్ 5వ తారీఖు జన్మించారని, బెనారస్ హిందూ విశ్వవిద్యాలయం, కలకత్తా విశ్వవిద్యాలయంలో విద్యను అభ్యసించారని, భారతదేశ స్వాతంత్ర పోరాటంలో పాల్గొన్నారు. అంటరానితనంపై పోరాడి అంటరాని తరాన్ని రూపుమాపడానికి కృషి చేసిన మహోన్నత వ్యక్తి అని కొనియాడారు. రాజమహేంద్రవరం నగర కాంగ్రెస్ అధ్యక్షులు అబ్దుల్లా షరీఫ్ మాట్లాడుతూ, స్వతంత్రం వచ్చిన తర్వాత పాకిస్తాన్, చైనా, బంగ్లాదేశ్ దేశాలతో యుద్ధాలు జరుగుతున్నప్పుడు డాక్టర్ బాబు జగజీవన్ రామే రక్షణ మంత్రిగా ఉన్నారని, ఆయన సేవలు మరవలేనివని, భారతదేశం గర్వించదగ్గ బిడ్డ అని అన్నారు. ఈ కార్యక్రమంలో రాజమహేంద్రవరం సిటీ కాంగ్రెస్ ప్రెసిడెంట్ అబ్దుల్లా షరీఫ్, రాష్ట్ర NSUI జనరల్ సెక్రటరీ కోడినాగుల పట్టాభి, రాజమహేంద్రవరం కాంగ్రెస్ పార్టీ వివిధ విభాగాల అధ్యక్షులు, ఉపాధ్యక్షులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, దళిత నాయకులు, దళితులు, అభిమానులు పాల్గొన్నారు. బాబు జగజీవన్ రామ్ గురించి చెప్పాలంటే ఈవేళ ఎస్సీస్ అందరూ కూడా మరి ఇక్కడ ఇంత గౌరవంగా హ్యాపీగా ఉండగలుగుతున్నారంటే కారణం బాబు జగజీవన్ రామ్ గారు అని చెప్పాలి. ఒకప్పుడు ఎస్సీస్ అంటే ఒక అంటరాని వాళ్ళగా వాళ్ళు ఎదురు రాకూడదని, అలాగే ఎవరైతే మరి గ్రామ ప్రజలు వాళ్ళు ఉండే ఏరియాలోకి వాళ్ళ చెప్పులు కూడా వేసుకురాకూడదని, వాళ్ళు ఉపయోగించే చెరువుల్లో నీళ్ళు కానీ బావుల్లో నీళ్ళు కానీ ఉపయోగించకూడదని చెప్పి ఈ భారతదేశంలో అటువంటి పరిస్థితులు ఉన్న రోజుల్లో బీహార్లో ఒక సామాజికమైనటువంటి పేద రైతు కుటుంబంలో పుట్టినటువంటి మరి జగజీవన్ రామ్ గారు ఈ భారతదేశంలో ఇటువంటి ఏదైతే అంతదానికనం కుల వివక్ష ఉందని పోవాలని చెప్పి మహా పోరాటం చేసినటువంటి వ్యక్తి. ఆయన వల్ల ఈవేళ యువతకు స్వయం ఉపాధి అవకాశాలపైన అవగాహన కల్పిస్తున్నట్లు NSS ప్రతినిధులు తెలిపారు. ఎస్ఎస్ వలసలో వ్యవసాయ కళాశాల నైరా ఆధ్వర్యంలో జరుగుతున్న ప్రత్యేక NSS క్యాంపు సందర్భంగా 3వ రోజు శుక్రవారం నిరుద్యోగులు అయిన యువతకు స్వయం ఉపాధి అవకాశాలపైన అవగాహన కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా RESTE ట్రైనింగ్ కోఆర్డినేటర్ K హేమకుమార్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఉద్యోగం లేని యువతకు జిల్లాలోని లీడ్ బ్యాంకు ద్వారా జరిగే ట్రైనింగ్ కార్యక్రమాల గురించి, యువతకు స్వయం ఉపాధి కొరకు ఉండే అవకాశాలపై ఆయన అవగాహన కల్పించారు. అనంతరం వ్యవసాయ కళాశాల వ్యవసాయ విస్తరణ ఆచార్యులు విభాగపతి డాక్టర్ D చిన్నంనాయుడు యువతకు స్వయం ఉపాధి కొరకు KVKల ద్వారా వ్యవసాయ అనుబంధ పరిశ్రమలు ఏర్పాటుపై శిక్షణలో వివరించారు. గ్రామీణ వ్యవసాయ ఆధారిత పరిశ్రమలు ఎలా ఏర్పరచుకోవాలి, వ్యవసాయంలో ఎటువంటి పరిశ్రమల ద్వారా లాభాలు వస్తాయో ఆయన తెలిపారు. SS వలసలో పంట ప్రణాళికపై విద్యార్థులకు ఆయన అవగాహన కల్పించారు. గ్రామంలో సమస్యల ఆధారంగా, పండించే పంటల ఆధారంగా పంట ప్రణాళిక సిద్ధం చేయాలని ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ కళాశాల నైరా NSS ఆఫీసర్స్ డాక్టర్ సీపాన గోవిందరావు, డాక్టర్ B స్పందన, డాక్టర్ K పురుషోత్తమరావు, SS వలస రైతు సోదరులు, మహిళలు, వ్యవసాయ కళాశాల నైరా NSS వాలంటీర్స్ పాల్గొన్నారు. మదనపల్లి పట్టణంలోని మీనాక్షి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న రాజంపేట పార్లమెంట్ ITDP ఉపాధ్యక్షుడు, మదనపల్లి 14వ బూత్ ఇన్ఛార్జి వేల్పుల వెంకటేష్ను పరామర్శించిన తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మరియు ITDP అధ్యక్షులు చింతకాయల విజయ్ వెంకటేష్ ఆరోగ్య పరిస్థితి గురించి డాక్టర్ మల్లికార్జున గారిని అడిగి తెలుసుకున్నారు. అనంతరం వెంకటేష్ కుటుంబ సభ్యులను ఓదార్చి వైద్య ఖర్చుల నిమిత్తం ₹1,00,000 అందించారు. ఆయన చేతితోటి ఈరోజు వెంకటేష్ గారిని ఎలా బాగుపరిచారంటే నిజంగా అప్రిషియేట్ చేయాలి డాక్టర్ గారికి. ఎందుకంటే మీనాక్షి హాస్పిటల్ ఈరోజు మదనపల్లిలోని
క్రిటికల్ కేర్ ఉండడం అనేది ఆశ్చర్యం కలుగుతుంది నాకు. ఈరోజు అలాంటి వ్యక్తి వెంకటేష్ గారు ఆ మూమెంట్లో వచ్చినా కూడా ఆయన బతికించి ఈరోజు మళ్ళీ ఆ ప్రాణాన్ని తెలుగుదేశం పార్టీ కుటుంబాన్ని రక్షించినందుకు ఆయనకి కృతజ్ఞతలు తెలుపుకుంటాను. ఈరోజు ముఖ్యంగా ఎమ్మెల్యే గారు మొట్టమొదటి వెంటనే స్పందించి ఇక్కడికి మదనపల్లి ఎమ్మెల్యే గారు ఇక్కడికి వచ్చి వెంటనే హాస్పిటల్ ఎక్స్పెన్సెస్ కూడా కట్టి ఇమీడియట్గా ట్రీట్మెంట్ మొదలుపెట్టారు. ముఖ్యంగా ఈరోజు నేను రావడానికి కారణం ఏంటంటే, నేను రాష్ట్ర జనరల్ సెక్రటరీగా నా పేరు చింతకాయలు విజయ్, మెయిన్ ఐటీడీపీ కోఆర్డినేటర్ కూడా నాకు చంద్రబాబు నాయుడు గారు ఒక నియమించడం జరిగింది. ఇక్కడ వెంకటేష్ గారిని నేను ఎప్పటి నుంచో కూడా ఆయన ఫాలో అవుతూ ముందుకు తీసుకెళ్తున్నాం. ఈరోజు అలా జరిగిన వెంటనే మాకు కూడా చాలా బాధ అనిపించి మేము నర్సీపట్నం వైజాగ్ దగ్గర నుంచి ఇక్కడికి రావడం జరిగింది. లోకేష్ గారు ఒకటే చెప్పారు, ఆ కుటుంబాన్ని మనం సొంత కుటుంబంలా ముందుకు తీసుకెళ్ళి వాళ్ళు కాపాడుకోవాలి, వాళ్ళని సపోర్ట్ చేయాలని చెప్పారు. ₹1,00,000 ఇవాళ ఎక్స్పెన్సెస్కి హాస్పిటల్లో ఆ ట్రీట్మెంట్ ఎక్స్పెన్సెస్ కూడా పంపించడం జరిగింది, ఫ్యామిలీకి ఇవ్వడం జరిగింది. నిన్న కూడా ఎన్ఆర్ఐ వింగ్ నుంచి లోకేష్ గారు కూడా వచ్చి ఆయన ₹1,00,000 ఇవ్వడం జరిగింది. అలాగే ఇక్కడ ఉన్న లీడర్స్ కానీ అందరూ కూడా సపోర్ట్ చేసి టైంకి తీసుకొచ్చి ఆయన కాపాడినందుకు అందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుకుంటూ, రేపు రానున్న రోజుల్లో లోకేష్ గారు చెప్తుంది ఒకటే అండి, కార్యకర్తలు కానీ బూత్ ఇన్ఛార్జీలు కానీ ఏమన్నా కానీ మొహమాటం లేకుండా వాళ్ళు రీచబుల్లో ఉన్నారు. ఆయన వాట్సాప్ మెసేజ్ ప్రతిదానికి రిప్లై చేస్తారు. ఉదయం 5 గంటలకి అందరికీ కూడా రిప్లై చేస్తారు. కోవిడ్ టైంలో హెల్ప్ హోప్ సైకిల్ అని చెప్పి ఒక కార్యక్రమాన్ని పెట్టి ప్రతి ఒక్క ఇంటికి కార్యకర్తకి ఎవరికైనా ఇబ్బంది అయితే మందులు పంపించారు భువనేశ్వర్ గారు. ఆ రోజు ఈ కుటుంబం చంద్రబాబు నాయుడు గారు, భువనేశ్వర్ గారు, లోకేష్ గారు కానీ ఎప్పుడు కార్యకర్తలు బావు కోసం అని ఆలోచించి ముందుకు తీసుకెళ్లే కుటుంబం అది. అందుకే నేను కార్యకర్తలందరినీ రిక్వెస్ట్ చేస్తుంది అంటే, లోకేష్ గారు ఒకటే చెప్తుంది, మీకు ఏమన్నా సమస్య ఉంటే ఒక మెసేజ్ కొట్టండి, కానీ ఏదన్నా ఇలాంటి ఆలోచనలు మానేసేయండి. మన ప్రభుత్వం ఉంది, పార్టీ స్ట్రక్చర్ ఉంది, యంత్రాంగం ఉంది. ఏ సమస్య ఉన్నా కూడా లీడర్షిప్ చెప్పుకుంటే సాల్వ్ చేసే శక్తి, సత్తా, క్యాడరు కుటుంబం మంది. ఈరోజు టీడీపీ పసుపు కుటుంబం మంది. ఇక్కడ కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా, ప్రాంతాలకు అతీతంగా అందరూ కూడా పోరాడుకుంటూ ముందుకెళ్ళి ఈరోజు సాధించింది ఈ జెండాని. అందుకు మీ అందరూ కూడా శనక ఆవేశంతో ఏ నిర్ణయం తీసుకోవద్దు. ఒకటే గుర్తుపెట్టుకోవాలి, మనకు అండగా లోకేష్ గారు, చంద్రబాబు నాయుడు గారు, భువనేశ్వర్ గారు ఉన్నారు. వాళ్ళని మనం ముందుకు తీసుకెళ్లవలసిన అవసరం ఎంతైనా ఉంది. ఆ జెండాను కాపాడుకున్నాం కాబట్టి ఈరోజు మిమ్మల్ని కాపాడుకోవాల్సిన అవసరం లోకేష్ గారికి ఉంది. కాబట్టి ఈరోజు మీ అందరం కూడా ఇక్కడ రావడం జరిగింది. రేపు రానున్న రోజుల్లో ఆ ముగ్గురు పిల్లలను కూడా ఎన్టీఆర్ ట్రస్ట్ తరఫు నుంచి కూడా లోకేష్ గారు సపోర్ట్ చేసి ముందుకు తీసుకెళ్తారు. అలాగే ఉపాధి కల్పించి వైఫ్కి కానీ అన్ని విధాలుగా కూడా ఆదుకొని ఆ కుటుంబాన్ని అండగా ఉండే బాధ్యత మేము తీసుకుంటామని చెప్పి సందర్భంగా సవినీయంగా మనం చేసుకుంటూ, మీనాక్షి హాస్పిటల్ వారికి కానీ మల్లికార్జున గారికి కానీ ముందుగా నేను కృతజ్ఞతలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. కష్టమైన ఇష్టంగా పనిచేస్తున్నా అని పరిష్కరిస్తాం, సీఎం చంద్రబాబు. శ్రీలంక అధ్యక్షుడు అనుర కుమార దిశానాయకేతో సంయుక్త విలేకరుల సమావేశంలో ప్రధాని మోదీ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.